కేసు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అసలు దీనికి తల్లే సాక్ష్యం చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఈ కోర్టులు ఇవన్నీ ఉన్న దేనికోసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఐదుగా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి అధికారం సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ కేసుని మలుపు తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే 19 సంవత్సరాలు సాగాల్సిన అవసరం లేదు. ఈ కేసుకి అయితే మాత్రం స్వతంత్రంగా ప్రూఫ్లు కనబడతా ఉన్నాయి. మహిళా సంఘంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అధికార పార్టీగా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇది కేసు అనేది మాపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఏదైనా కేసు కొట్టేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ కేసుని గట్టిగా మనం డిమాండ్ చేస్తాము. మేడం చెప్పండి, ఈ రోజు 19 ఏళ్ళ తర్వాత హత్య జరిగింది, నిందితుడు ఎవరూ దొరకలేదు, కానీ అస్థికలు తల్లిదండ్రులకు ఇస్తున్నారు. ఒక రకంగా మీకేమనిపిస్తుంది? అది చాలా బాధాకరమైందండి. అస్థికలు ఇవ్వడం అంటే ఎంత ఘోరం అండి నిజంగా. ఆ టెస్టులు చేయడం ఏంటి, అస్థికల రూపంలోని ఆ పిల్లలకి ఇది కరెక్ట్ కాదు, ఇది అత్యాచారం కాదు అని చెప్పేసి చెప్పడం, అది అస్థికల తల్లిదండ్రులకు ఇవ్వడం నిజంగా చాలా బాధాకరమైందండి. కానీ ఇంతవరకు అసలు ఏం చేస్తున్నారు అనేది ఏమంటే లేబర్ ఉంటుంది ఏదైతే ఉందో మీ మెడికల్కి తీసుకెళ్ళిన దాంట్లో సరైన కరెక్ట్ అయిన మార్పులు ఇస్తారు. ఇచ్చిన దాన్ని ఇది కరెక్ట్ కాదు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? అయితే డాక్టర్లు కూడా దీంట్లోని రాజకీయంగా అమ్ముడుపోయారా అని అడుగుతా ఉన్నామండి ఈరోజు. ఇది ఈరోజు